క్లైమాక్స్ కు చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం వీధుల్లో హోరెత్తిస్తున్న నేతలు మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి జరపనుంది. దీంతో అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు అమీదుమీ తేల్చుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సూర్యాల పర్యటనలు, కేటీఆర్ హరీష్ రావు వ్యూహ ప్రతివ్యూహాలకు బీజేపీ అగ్రనేతల దూకుడుతో వీధులన్నీ హోరెత్తుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం దాదాపు క్లైమాక్స్ చేరిందని చెప్పుకోవచ్చు. సోమవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం హోరు ముగియనుంది. 2 వారాలుగా ప్రధాన పార్టీల ప్రచార పర్వం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కల్పిస్తుంది. సాయంత్రంతో ప్రచారానికి తెరపడుండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో మునిగిపోయారు. ప్రచారానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. 5 నుంచి 6 మున్సిపాలిటీలను చుట్టేస్తూ సుడిగాలి ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోడ్ షోలు, సుడిగాలి పర్యటనతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున ప్రచారం బరిలోకి దిగిన కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో ప్రచారంపై దృష్టి పెట్టారు. అలాగే బీజేపీ ప్రచారంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖుల చేత ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇటు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు పాదయాత్రలు, బైక్ ర్యాలీలు ఇటువంటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ నిఘా వ్యవస్థను సిద్ధం చేస్తుంది. ఈ నెల 11 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ నిర్వహిస్తారు. 100% వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. హైదరాబాద్ చెందిన ప్రైవేట్ సంస్థ రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ 30 జిల్లాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 11,000 కంటే ఎక్కువ స్మార్ట్ కెమెరా యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. 2 వారాలుగా హోరాహోరీ జరిగిన పార్టీల ప్రచార పర్వంలో పురపాలిక ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో ఈ నెల 11న కౌంటింగ్ లో తేలిపోనుంది.